వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. పోస్టల్ డిపార్ట్మెంట్ లో మరో నోటిఫికేషన్ అయితే వచ్చింది. పర్మనెంట్ పోస్టులు. పోస్టల్ డిపార్ట్మెంట్, ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే చాలా మందికి తెలుసు. 68 పోస్టులు పర్మనెంట్ పోస్టులు అయితే మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ చూస్తే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. సో ఇది టెక్నాలజీ బేస్ చేసుకుని, అంటే ఐటీ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పోస్టులు అయితే వచ్చాయి. ఇవి అంటే డిఫరెంట్ కేటగిరీస్ పోస్టులు తీస్తూ ఉంటారు కదా. సో ఇది కొంచెం ఐఫైలో కొంచెం అంటే కొంచెం హైయెస్ట్ పోస్టులు అయితే తీశారు, 68 పోస్టులు. ఇక మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే అందరికీ తెలుసు. ఇక్కడ దీని గురించి ఏంటంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అని, దాని గురించి డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ 100% ఈక్వాలిటీ, 100% ఈక్విటీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 650 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా. ఇదని దాని గురించి అయితే డీటెయిల్ గా ఉన్నది. ఎందుకంటే ప్రతి సెక్టార్ గురించి ఎలా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి అది కూడా ఇక్కడ ఇచ్చారు. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, ఏదైనా అప్పటికి కూడా. సరే, ఇక వచ్చిన పోస్టులు ఏంటంటే ఇది ఎప్పటి వరకు ఉంది, డేటు, ఏ పోస్టులు, దీని టైం ఎంత, లాస్ట్ డేట్ ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్ అన్ని నేను చివరి వరకు ఈ వీడియోని చివరి వరకు చెప్తాను. సో మీరు చేయవలసిన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చివరి వరకు చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ తెలిస్తే మీరు కూడా అప్లై చేసుకోగలుగుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఇది డేట్ వచ్చేసి 21/12/2024 రిలీజ్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్. సో 10/1/2025 వరకు అయితే టైం ఉంది మనకి. ఇక దీన్ని ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ 21/12/2024 10 AM. Last date of online submission of application with fee 10/1/2025 11:59 PM. అంటే రాత్రి వరకు అయితే ఉంది. ఇక పోస్టులు అయితే ఏమున్నాయి అనేది చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇవి రెగ్యులర్ పోస్ట్స్, ఇవి స్పెసిఫైడ్ గా కొన్ని పోస్టులు అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండర్ క్వాలిఫికేషన్ కూడా కరెక్ట్ గా ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చూస్తారు. సో ఇక్కడ JMGS 1 అంటే అసిస్టెంట్ మేనేజర్, ఇది స్కేల్ వచ్చేసి JMGS 1 లెవెల్లో అయితే ఇస్తారు. అసిస్టెంట్ మేనేజర్ 20 to 30 years అయితే ఏజ్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి MMGS 2 మేనేజర్, ఇది 23 to 35 years అయితే ఏజ్ ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అడుగుతున్నారు. ఇక MMGS 3 లెవెల్ సీనియర్ మేనేజర్ అంటారు. ఇక 26 years to 35 years, దీనికి 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ నో మోర్ దెన్ 50 years, 50 years కన్నా ఎక్కువైతే ఉండకూడదు. పోస్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మినిమం 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మినిమం 6 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఇక పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి అనేది ఇక్కడ డీటెయిల్ గా అయితే ఇచ్చారు. స్కేల్ ఏమో JMGS లెవెల్ 1 ఉంటుంది. అంటే ఆ డిపార్ట్మెంట్ లో ఇక జూనియర్ మేనేజర్, జనరల్, ఇవన్నీ అలా టైటిల్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్ కి స్కేల్ అనేది ఇస్తారు. ఇక డిపార్ట్మెంట్ వచ్చేసి టెక్నాలజీ, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే ఇది టెక్నాలజీ. నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పా ఐటీకి సంబంధించిన అయితే ఉంటుందని. సో ఇది అసిస్టెంట్ మేనేజర్ ఐటీ, దీనికి 54 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 33 ఉన్నాయి, 5 SCకి 6 STకి 2 అయితే ఉన్నాయి. సో అలా కేటగిరీ వైజ్ చూసుకుంటే మనం ఇక్కడ మేనేజర్ ఐటీ పేమెంట్ సిస్టమ్స్ లో ఒకటైతే ఉంది, అది STకే ఉంది. మేనేజర్ ఐటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, నెట్వర్క్ అండ్ క్లౌడ్ కి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీకి 1, ST 1 ఉంది. మేనేజర్ ఐటీలో ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్ లో 1 ఉంది, అది STకి ఉంది. ఇక సీనియర్ మేనేజర్ ఐటీ పేమెంట్ సిస్టమ్ లో 1 ఉంది, అది ఓబీసీకి అయితే ఉంది. ఇక సీనియర్ లెవెల్ 3లో
ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నెట్వర్క్ అండ్ క్లౌడ్ లో ఒక పోస్ట్ అయితే ఉంది, అది ఎస్సీకి ఉంది. ఇక సీనియర్ మేనేజర్ ఐటీలో వెండర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ఇందులో అయితే మీకు 1 పోస్ట్ ఉంది, అది ఎస్టీకి ఉంది, అది ఆ పోస్ట్ అయితే ఎస్టీకి ఉంది. ఇక ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇది. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయి పోస్ట్ డిజిగ్నేషన్, అది నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి 7 ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ పోస్టులో అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 2 అయితే ఉన్నాయి, ఎస్సీ 1 అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసి 68 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేశారంటే డిపార్ట్మెంట్ పోస్టుల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కావాలి అనేది ముందు చెప్పారు, తర్వాత పోస్టులు అనేది చెప్పారు. ఇప్పుడు ఈ మినిమం ఎలిజిబిలిటీ ఏముండాలి? మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఐటీ చూస్తే ఐటీ అప్లికేషన్ మానిటరింగ్, అప్లికేషన్ డిజైన్, సొల్యూషన్ డిజైన్, పెర్ఫార్మెన్స్ మానిటరింగ్, ప్రాజెక్ట్ మేనేజర్. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇది, ఇవన్నీ చేసి ఉండగలగాలి, చేయగలగాలి. ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ అయితే క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో ఈ ఏవైతే మనం ఫస్ట్ వైజ్ చూసామో దానికి ఫస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ అయితే ఇది ఐటీ అన్నాను కాబట్టి బీఈ బీటెక్ ఉంటూ మళ్ళీ ఐటీఐ కూడా ఉండాలి. సో ఐటీ ఉంటేనే బీఈ బీటెక్ సబ్జెక్ట్, బీఈ బీటెక్ డిగ్రీ ఉంటూ మళ్ళీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ కానీ కంపల్సరీ ఈ పోస్టులకి అనేది అవసరం. నేను ముందే చెప్పాను ఐటీ వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది ఇందులోని. ఇక కొన్ని పోస్టులకి అయితే బీఎస్సీ అడుగుతున్నారు. అంటే బీఎస్సీలో కూడా ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నారు. అలాగే బీఈ బీటెక్, ఎంఎస్సీ అడుగుతున్నారు. దానికి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఆ పోస్ట్కి ఇవి అడుగుతున్నారు. సో అది మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 60% అయితే సిఏ కానీ, ఫర్ ఆల్ ద మినిమం క్వాలిఫికేషన్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 60%, మినిమం 60% ఉన్న వాళ్ళైతే ఇక్కడ అప్లై చేసుకోగలుగుతారు అని చెప్తున్నారు. సరే, ఇంకా మనం ఇంకా మొత్తం డీటెయిల్ చూస్తే ఇక ఫీ డీటెయిల్ చూద్దాం. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ నాన్ రిఫండబుల్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 150 రూపీస్ అయితే ఉంది. ఫర్ ఆల్ అదర్స్కి 750 రూపీస్ అయితే పెట్టారు. ఇక రిజర్వేషన్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటాయి, ఆ విషయం కూడా మీకు తెలుసు. ఇక సాలరీస్ ఎంత ఉంటాయంటే స్కేలు 3 లెవెల్ వాళ్ళకి 2,25,937 రూపాయలు ఉంటుంది. అంటే ఇక్కడ బేసిక్ పే నుంచి తీసుకుంటే టోటల్గా వచ్చే సాలరీ అయితే ఇది. సో అలాగే గ్రేడ్ లెవెల్ చూస్తే 1,77,146 రూపాయలు ఉంటుంది. ఇక స్కేల్ 1 గ్రేడ్ చూస్తే 1,40,398 రూపీస్ దాకా ఉంటుంది. అలాగే అదర్ ఫెసిలిటీస్ కూడా అంటే డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ అంటారు కదా, అటువంటివి, సిటీ కాంపెన్సేట్ అలవెన్స్ ఉంటుంది, స్పెషల్ అలవెన్స్ ఉంటుంది, ఫిక్స్డ్. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏమైతే ఉంటో అవన్నీ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది యాజ్ ఫర్ 7th పే కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. త్వరలో కూడా 8th పే కమిషన్ రాబోతుంది. ఇంకా సార్లు చాలా ఎక్కువ. పోస్టింగ్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు. సెలెక్టెడ్ ఆఫీసర్ విల్ బి పోస్టెడ్ అండ్ కార్పొరేట్ ఆఫీస్ న్యూఢిల్లీలో అయితే ఇస్తారని చెప్తున్నారు పోస్టింగ్ ఒకవేళ వస్తే. సో సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది, ఇది బాగా గమనించండి. మినిమం వచ్చేసి 2 lakhs అయితే సర్వీస్ అగ్రిమెంట్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సర్వీస్ అగ్రిమెంట్స్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోతాయని చెప్పేసి, అంటే డిపార్ట్మెంట్ని బట్టి ఉంటుంది. ఇక ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది నేను చెప్తాను మీకు. ఇక ఇవన్నీ మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ కామనే కదా, ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, పేమెంట్ ఆఫ్ ఫీజు ఎలాగా, డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్ ఎట్లా అనేది, ఫోటోగ్రఫీ ఎంత ఉండాలి, మీ సైన్ ఎంత ఉండాలి,
ఇవన్నీ కామనే, ఎందుకంటే జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. సో ఆన్లైన్లోనే పేమెంట్ ఉంటుంది. ఆన్లైన్లో పేమెంట్ కూడా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీకు డెబిట్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు, అందులో ఈ కార్డ్స్ ఉండాలి, అలాగే క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, తర్వాత క్యాష్ కార్డ్స్, మొబైల్ వ్యాలెట్స్. అంటే మొబైల్ వ్యాలెట్స్ కూడా ఇచ్చేసారు, అంటే గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మనం పే చేయొచ్చు. అంటే ఈజీ మెథడ్ అయితే ఇచ్చారు. ఇక ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు నేను మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు వెబ్సైట్లో చూస్తే ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇక్కడ డేట్ చూస్తే ఇది నేను చూపించిన అడ్వర్టైజ్మెంట్ 21/12/2024లో రిలీజ్ అయింది. మనకి 10th వరకు టైం ఉంది. ఇది అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్. ఇక్కడే మీకు అప్లై నవ్ అని చూడండి, దాని మీద క్లిక్ చేస్తే జస్ట్ ఓకే చేయండి. ఇక్కడ ఇది కామన్గా ఎవ్రీ వెబ్సైట్, ఎవ్రీ అప్లికేషన్స్కి ఇదే వెబ్సైట్ యూజ్ చేస్తారు. అయితే ప్రతి జాబ్కి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, ఎందుకంటే ఈ జాబ్కి అప్లై చేసినప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పోస్ట్ ఇన్ఫర్మేషను, ఇది జనరల్గా ఈ డేట్స్ ఏంటి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో మనకి 10th వరకు డేట్ అయితే ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ అంటే 25/1 లాస్ట్ డేట్, అది మీరు ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ డేట్ అది. అలాగే ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 21/12 నుంచి అయితే ఉంది, 10/1 అందు. సో అంటే డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మనం జస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ ఉంటుంది. ప్రతి వెబ్సైటు ఏదైనా సరే చాలా వెబ్సైట్ ఇదే లింక్ పెట్టుకుంటాయి. అంటే గవర్నమెంట్ ఉండొచ్చు, మెయిన్ అయితే గవర్నమెంట్ సెక్టార్లో ఇదే యూజ్ చేస్తాయి. కాబట్టి మీరు చాలా చూసుంటారు వీడియోల్లో, ఇలాగే ఉంటుంది. సో అప్లికేషన్ అయితే ఇది ఫస్ట్ నేమ్, తర్వాత మీ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఇవ్వండి, మొబైల్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మ్ మిడిల్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్. అంటే కొంతమందికి ఇంటి పేరు, మిడిల్ నేమ్, తర్వాత నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఉంటుంది కదా, అది ఎలా ఉంటే మీ పేరు అలా ఒరిజినల్ నేమ్. ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఇక మనం అలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీ మొబైల్ నేమ్, మీ మొబైల్ నంబర్, కన్ఫర్మేషన్ మొబైల్ నంబర్. ఇక ఆల్టర్నేట్ ఎవరిదైనా ఇంకొక మొబైల్ నంబర్ ఉంటుంది, ల్యాండ్ లైన్ ఉంటే ల్యాండ్, ఈమెయిల్ ఐడి, అది కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ క్యాప్చా సెక్యూరిటీ కోడ్ అయితే ఉందో అది క్లిక్ చేస్తారు. చేయగానే ఇక్కడ సేవ్ నెక్స్ట్ అని కొడితే మీకు నెక్స్ట్ ఈ ఆప్షన్కి వెళ్తారు. ఫోటో అండ్ సిగ్నేచర్ ఆ ఆప్షన్కి వెళ్తారు. అక్కడ ఇవి అప్లోడ్ చేస్తారు. దీని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మీ డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఇస్తారు. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ప్రివ్యూ చూపిస్తుంది, మీరు చేసినవన్నీ కరెక్టా ఏమైనా ఉండే కరెక్షన్ చేసుకోండి అని చెప్తుంది. దీని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొడితే అప్లోడ్స్ అంటే మీ డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే అవి అప్లోడ్ చేస్తారు. అవి అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మీరు పేమెంట్లోకి వెళ్తారు. పేమెంట్ ఫైనల్గా ఉంటుంది. అక్కడ గేట్వే అనేది చెప్పే కదా ఆల్రెడీ. సో ఆ గేట్వే ఏదైనా చూపిస్తుంది, అక్కడి నుంచి పేమెంట్ చేసేస్తారు. మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ అది ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది. వెళ్ళగానే నెక్స్ట్ ఫ్యూచర్లో మీతో వాళ్ళు కనెక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది టోటల్ డీటెయిల్స్. ఇంకా దీని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్స్లో అడగచ్చు. న్యూ ఇయర్లో మనకి కొత్త నోటిఫికేషన్ చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఎప్పుడు పోస్టులు వస్తారంటే స్టేట్ ఆర్ సెంట్రల్లో ఇంకా చాలా పోస్టులు వచ్చే ఉన్నాయి. సో ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలని, ఇవి మనకి తెలుసు పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే. సో ఇవి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.